నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్తదానం ప్రాణదానంతో సమానం. భీమవరంలో జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాజమండ్రి డెల్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భీమవరంలో అధునాతన లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, గర్భాశయ వ్యాధుల గురించి ఆర్ఎంపీలకు, పీఎంపీలకు అవగాహన సదస్సు. ఉండిలో రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించే వేదికగా నిర్మించిన తాళం సూర్యనారాయణమూర్తి రైతు కార్మిక ప్రజా సంఘాల భవనాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలన్. మానవ జీవన మనుగడకు ఆధ్యాత్మికతే ప్రధానం. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉత్తరాజు ధర్మరాజు 40వ వర్ధంతి సభలో హిమాలయ యోగి సదానందగిరి స్వామి మహారాజ్. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒకరి రక్తదానం ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి పూరిగుడి వద్ద ఆదివారం జైన్ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సల సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, రక్తహీనతతో బాధపడే వారికి రక్తం ఎంతో అత్యవసరమని, రక్తదానం ద్వారా కొత్త జీవితాన్ని అందించవచ్చని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రక్తదానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. అనంతరం రక్తదాన శిబిరంలో జైన్ సమాజ్ నాయకులు 23 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, కత్తుల నీలేంద్ర, జైన్ సంఘ సభ్యులు సోహన్ రాజ్ జైన్, రమేష్ అగర్వాల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శివరామభద్రిరాజు, వీరేంద్ర కుమార్ జైన్, ప్రకాష్ జైన్, రాజేష్ జైన్, ప్రమోద్ జైన్, సంజయ్ జైన్, సురేష్ జైన్, మైలాపురి మురళి తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మన భీమవరం పట్టణంలో మార్వాడి జైన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మార్వాడి జైన్ వారు రెడ్ క్రాస్ వారికి రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్ప రక్తదానం చేయటం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయవలసిన ఆవశ్యకత ఉంది, చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మార్వాడి జైన్ వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ శృవదీనాథాయ నమః. భీమవరంలో ఉన్న శ్రీ శృవదీనాథ్ జైన్ మందిరం వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్, అంటే జైన్ సమాజ్ అనమాట, తేరాపంత్ యువక్ పరిషత్ వారి ఆధ్వర్యంలో మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు ఒక 3 లక్షల యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయాలని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే ఇండియా వైడ్గా మనం ఉన్న రెడ్ క్రాస్ సొసైటీస్ అన్నిటికీ కూడా ఈ తేరాపంత్ పరిషత్ వాళ్ళు, జైన్ తేరాపంత్ పరిషత్ వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ లోకల్లో ఉన్న రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వచ్చి ఇక్కడ జైన్ సమాజం వాళ్ళని కలవటం, జైన్ సమాజం వాళ్ళు స్పందించి అదే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే గారు శ్రీ రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుకు ఎంతో సంతోషిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి డెల్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ నితిన్ రెమ్మలపూడి, డాక్టర్ శ్రావణ్ నాగులకొండ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు అధునాతన లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, గర్భాశయ వ్యాధుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం మణికుమార్, ప్రధాన కార్యదర్శి యు రాంబాబు, ఉపాధ్యక్షులు టి శంకర్రావు, పంచదార సూరిబాబు, ట్రెజరర్ ఎంవీఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు డి బాలరాజు, పి శివరామకృష్ణ, బి బాలబాలాజీ, స్పీకర్ పి అచ్యుతరామరాజు, డెల్టా హాస్పిటల్ మార్కెటింగ్ జీఎం ఆర్ క్రాంతికుమార్, ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ నితిన్. నేను ఒక రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ఈరోజు భీమవరం వచ్చి ఇక్కడ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఎంపీ మెంబర్స్ అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ అండ్ మా దగ్గర ఉన్న వేరే క్యాన్సరు మిగతా అన్ని స్పెషాలిటీస్ మీద ఎస్పెషలీ రోబోటిక్ సర్జరీ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ స్పెసిఫిక్గా ఈ రెండు బ్రాంచెస్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇవి రెండు కూడా లేటెస్ట్ అండ్ కటింగ్ ఎడ్జ్ బ్రాంచెస్ అనమాట. ఇవన్నీ
వీటి మీద సాధారణంగా అవగాహన కూడా అందరికీ ఉండదు, అందుకే కల్పించడంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో రోబోటిక్ సర్జరీ ఏమేమి డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తుందంటే ముఖ్యంగా జనరల్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ అండ్ గైనకాలజీ అండి. ఈ అన్నిటి మీద ఇన్డెప్త్ అవగాహన ఆర్ఎంపీ సోదరులకి కల్పించడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం డాక్టర్ శ్రవణ్ గారు ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ మా దగ్గర ఫుల్ టైమ్గా ఉంటారు. ఆయన ఇంటర్వెన్షన్ ఐడియాలజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ గురించి కూడా ఇన్ డీటెయిల్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటర్వెన్షన్ ఐడియాలజీలో అతి ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదివరకట్లాగా స్ట్రోక్ వస్తే ఫిజియోథెరపీ ఇవన్నీ కాదు. ఇంటర్వెన్షన్ ఐడియాలజీ ప్రొసీజర్స్, థ్రాంబెక్టమీ అన్న ప్రొసీజర్ చేస్తే స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి పర్మనెంట్గా ఈజీగా మొత్తం నార్మల్ అయిపోయేలాగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది కేవలం ఫస్ట్ 6 to 8 అవర్స్లో మాత్రమే చేయాలి. ఈ పాయింట్ని బాగా ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట. అదే, థ్యాంక్ యూ. ఏంటంటే మా దగ్గర క్రిటికల్ కేర్లో 44 పడకలు ఉన్న లార్జెస్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. దీంట్లో బ్యాక్ చేస్తూ టోటల్గా 11 ఫుల్ టైం ఎనస్థిస్టులు ఉంటారండి. ఇది ఒకటే కాకుండా మా దగ్గర ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉన్నది. స్టేట్లో కూడా ఎక్కడా లేనట్టు మా దగ్గర ఆరోగ్యశ్రీ వార్డు కూడా ఏసీ వార్డు ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఆరోగ్యశ్రీ వార్డ్ ఓన్లీ డెల్టా హాస్పిటల్ మాత్రమే ఉన్నారు. ఓకే. నా పేరు క్రాంతి, చీఫ్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ డెల్టా హాస్పిటల్స్. మీకు మంచి ఉన్న హాస్పిటలే. మీకు డాక్టర్ భాస్కర్ చౌదరి గారు అపెక్స్ హాస్పిటల్ ఫౌండర్ అయిన ఆయన హాస్పిటలే మన డెల్టా హాస్పిటల్. అందులో డైరెక్టర్స్ డాక్టర్ నితిన్ రిబ్బర్పుడి గారు ఉన్నారు. ఈజ్ అన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్స్ ఆయన కూడా వస్తున్నారు. అండ్ డెల్టా హాస్పిటల్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ 220 బెడెడ్ హాస్పిటల్ విత్ ఆల్ స్పెషాలిటీస్ అండ్ వండర్ఫుల్. We have medical oncology, radiation oncology, surgical oncology, cardio, ortho, neuro, nephro, uro, 24/7 critical care, laparoscopic surgery, bariatric surgery and robotic surgery availability ఉన్న హాస్పిటల్ మనది. నెక్స్ట్ ఏంటంటే ఏపీలోనే ఎక్కడా లేనటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన డెల్టా హాస్పిటల్లోనే ఉందండి. ఇది సెంట్రల్ ఏసీ హాస్పిటల్. ఈవెన్ ఆరోగ్యశ్రీ పేషెంట్ కూడా డెల్టా హాస్పిటల్ ఏసీలోనే ఉంటారండి. రీజన్ ఏంటంటే ఇట్స్ సెంట్రల్ ఏసీ హాస్పిటల్. మోర్ ఓవర్ డాక్టర్ నితిన్ రిబ్బర్పుడి గారు ఉన్నారు. ఈయన అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ, బెరియాట్రిక్ అండ్ రోబోటిక్. మన దగ్గర ఉన్న రోబోటిక్ సర్జరీ ఇట్స్ 4-arm SSI మంత్ర రోబోటిక్ మిషనరీ మన దగ్గర ఉందండి. అది మన ఏపీలోనే, అది మన దగ్గర మాత్రమే ఉంది. దానికి డాక్టర్ నితిన్ సార్ సర్జరీస్ అన్ని కూడా దాని మీదే జరుగుతున్నాయి. సర్జికల్ ఆంకాలజీ కావచ్చు, లేదంటే యూరో సర్జికల్ కావచ్చు, జనరల్ సర్జరీస్, బేరియాట్రిక్ సర్జరీస్. ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత మోర్ దాన్ 120 సర్జరీస్ విత్ 1.5 month లోనే డాక్టర్ నితిన్ గారు చేశారండి. డే బిఫోర్ ఎస్టర్డే కూడా 250 కేసెస్ ఉన్న బేరియాట్రిక్ సర్జరీ కూడా 2 days బ్యాకే చేశారు. సో ఆయన కూడా మనకి ఒక ½ hour వస్తున్నారు. సో ఏదైనా ఉంది అని అంటే కనుక వీఆర్ రెడీ విత్ ద సపోర్ట్. ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో వైద్యం అందించడానికి మన డెల్టా హాస్పిటల్ అయితే రాజమండ్రిలో. సో ఏదైనా ఉన్నా సరే పంపిస్తే కనుక మన పేషెంట్స్ కి బెటర్ సర్వీస్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కుదులుపడి హ్యాపీగా బయటకు వెళ్ళేటట్టు 100% మేము విల్ టేక్ కేర్. రోబోటిక్ సర్జన్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ మన టాప్ ఇండియాలో 5 numbers ఒకరైన నితిన్ గారు ఉన్నారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అలాగే న్యూరో స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ ఇంటర్వెస్ట్ 7 నాగులకొండ గారు ఉన్నారు. అలాగే ఇలా 25 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ పైగా మన డెల్టా హాస్పిటల్లో ఉన్నారు. సో అలాగే మన మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చి మన దగ్గర ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దయచేసి నాకు సహకరించి మన డెల్టా కూడా సహకరించాలని కోరుతున్నాను. భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపి అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి డెల్టా హాస్పిటల్కి చెందిన వైద్యులు వచ్చి భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులు సభ్యులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. మనకి రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వచ్చే ఈరోజు ఈ అవగాహన సదస్సు జరిగింది. దీంట్లో సుమారు 200 మంది ఆర్ఎంపీ పిఎంపీ సభ్యులు పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు మాకు వినిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి
రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారికి, డాక్టర్లకు, అలాగే పిఆర్ఓలకి, వారి సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు భీమవరంలో ఆర్ఎంపీ పిఎంపీ సర్వసభ్య సమావేశం జరిగిందండి. అది రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జరగటం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి 200 మంది సభ్యుల వరకు హాజరైనారు. ఈ సమావేశం కూడా జయప్రదం జరిగింది తెలియజేయటానికి గురించి సంతోషిస్తున్నాను. ఈరోజు భీమవరంలో పిఎంపీ ఆర్ఎంపీ మీటింగ్లో భాగంగా డెల్టా హాస్పిటల్ వారు నిర్వహించిన వారి యొక్క సలహాలు సూచనలు చాలా విలువైనవి. మాకు చాలా బాగా చెప్పారు. వాళ్ళు మంచి మంచి విషయాలు తెలియజేశారు. వారికి డెల్టా హాస్పిటల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి వారు నిర్వహించినటువంటి స్పాన్సర్ చేసి యూనియన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ పట్ల అవగాహన సదస్సు నిర్వహించి వారు ఎంతో ముఖ్యమైనటువంటి సందేశాన్ని అందించి ఈ మా యూనియన్ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేసి వారి విషయాలన్నీ తెలియజేసి ఉన్నారు కనుక మా అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యూనియన్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించే వేదికగా నిర్మించిన తాళం సూర్యనారాయణమూర్తి రైతు కార్మిక ప్రజా సంఘాల భవనాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెన్వి గోపాలన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మంతెన సీతారాం, ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి బలరాం అన్నారు. ఆదివారం ఉండిలోని గణపవరం రోడ్లో నిర్మించిన ప్రజా సంఘాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మించిన ఈ భవనం పూర్తిగా ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుందని, త్వరలోనే ఈ భవనంలో వైద్య సేవలు, కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం, కంప్యూటర్ శిక్షణా కేంద్రానికి గాని, విద్యార్థులకు ట్యూషన్ సెంటర్ కు గాని వినియోగిస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ భవనం కేవలం సేవా కార్యక్రమాలకే వినియోగపడుతుందని అన్నారు. త్వరలో ఈ భవనంలో ప్రారంభించే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రానికి 5 కుట్టు మిషన్లు తన వంతుగా అందిస్తానని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బురడి వాసుదేవరావు తెలియజేశారు. అదేవిధంగా కంప్యూటర్ శిక్షణా కేంద్రానికి తన వంతుగా 1 కంప్యూటర్ను బహుకరిస్తానని యూటీఎఫ్ నాయకులు భవానీ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కన్వీనర్ దనికొండ శ్రీనివాస్, కో కన్వీనర్ చీరల శేషగిరిరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి మండల కేంద్రమైన ఉండిలో రైతు సమస్యల మీద నిరంతరం అంకిత భావంతో కృషి చేసి చెరుకువాడ ఎంపీటీసీగా ప్రజాభిమానం పొందినటువంటి ప్రజాసేవకుడు అమరజీవి తాళం సూర్యనారాయణమూర్తి గారి పేరు మీద రైతు కార్మిక సంఘాల ప్రజాసేవా భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కష్టించి పండిస్తున్నటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు, ఆక్వా రైతులు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్నటువంటి వృత్తిదారులు, కల్లుగీత కార్మికులు, క్షౌర వృత్తిదారులు, రజకు వృత్తిదారులు, మత్స్య కార్మికులు, గొర్రెలు మేకల పెంపకందారులు, మట్టి పనివారు, వీరందరూ ఎన్నో ఇబ్బందుల్ని పడుతున్నారు. అలాగే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, యువజనులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కళాకారులు, విభిన్న ప్రతిభావంతులు, మహిళలు, సామాజికంగా చూసినప్పుడు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వీరందరూ ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా ఈ ఉండిలో నిర్మించబడ్డ తాళం సూర్యనారాయణమూర్తి రైతు కార్మిక ప్రజాసేవా భవనం తోడ్పడుతుంది. భవిష్యత్తులో వైద్య శిబిరాల్ని, కంప్యూటర్ శిక్షణ, కుట్టు శిక్షణ లాంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఇప్పటి వరకు ఈ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలని, విద్యా కార్యక్రమాలని, వైద్య కార్యక్రమాలని, శిబిరాలని నిర్వహించడానికి దాతలందరూ కూడా మరిన్ని సహాయ సహకారాలు అందించమని విజ్ఞప్తి చేస్తాం. ఉండి గ్రామంలో, ఉండి మండల కేంద్రంలో తాళం సూర్యనారాయణమూర్తి రైతు సంఘం నాయకులు ఆయన పేరు మీదుగా రైతు కార్మిక ప్రజా సంఘాల భవనాన్ని దాతల సహకారంతో ఈ రోజున ప్రారంభోత్సవం అనేది చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ భవనం రైతు సమస్యల పరిష్కారం కోసం, అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేదికగా ఈ భవనం ఉంటుంది. అంతేకాకుండా ఈ భవనం భవిష్యత్తులో సేవా కార్యక్రమాలకు కూడా కేంద్రంగా ఉంటుంది. అంటే ఉచిత మెడికల్ క్యాంపులు కానివ్వండి, అలాగే కుట్టు శిక్షణ కానివ్వండి, కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, ట్యూషన్ సెంటర్గా కానివ్వండి, ఈ రకంగా ప్రజలకి వివిధ రకాలుగా సేవలు అందించే విధంగా ఈ కేంద్రం ఉంటుంది. ఇటువంటి కేంద్రాన్ని
ప్రజానీకం అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సేవతో పాటుగా వివిధ తరగతుల సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ కేంద్రం తోడ్పడుతుంది. రైతులకి నీళ్ల సమస్య కావచ్చు, అలాగే ఆక్వా రైతులకి గిట్టుబాటు ధర కావచ్చు, అలాగే సుంకాల సమస్య కావచ్చు. ఈ రకంగా ఆక్వా రైతులైనా, వరి రైతులైనా, అలాగే ప్రజలైనా వారి సమస్యల పరిష్కారం కోసం ఈ భవనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ భవనాన్ని ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మానవ జీవన మనుగడకు ఆధ్యాత్మికతే ప్రధానమని శతాధిక వృద్ధులు 109 సంవత్సరాల వయసు కలిగిన హిమాలయ యోగి శ్రీ సంత్ సదానంద గిరిస్వామి మహారాజ్ అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ధర్మరాజు 40వ వర్ధంతి కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సదానంద గిరిస్వామి మహారాజ్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, ఆధ్యాత్మిక చింతన లేని జీవితం వ్యర్థమని, తమ గురువు హిమాయత్ గిరి మహారాజ్ ఆశీస్సులతో యావత్ భారతంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, సమాజం పట్ల మానవాళికి ఉండాల్సిన విధి విధానాల సాధన చేస్తూ సరైన మార్గంలో అనునిత్యం సమయ పాలన, ఆరోగ్య పరిరక్షణ చేస్తూ ఉంటే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. అనంతరం సంగీత విద్వాంసులు పిప్పళ్ల ప్రసాద్ చే ఆధ్యాత్మిక సంకీర్తన కచేరీ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఉద్దరాజు శ్రీనివాసరాజు, డాక్టర్ పిఆర్కే వర్మ, డాక్టర్ బి వెంకటేశ్వరరావు, చెరుకువాడ రంగసాయి, డివిఎస్ చంద్రజీ, కంతేటి వెంకటరాజు, భక్తులు, ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తే మన బంగారం వచ్చినట్లే. శంకర ప్రకృతి దేవై సదా పరిమిత సామాంతాతు సరస్వతి భగవతి విశేష జయపాత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురు ఉపాసమతే. మా గురుదేవులైనటువంటి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని శ్రీ ధర్మరాజు గారి 40వ కార్యక్రమంలో భీమవరానికి మేము రావడము మా గత జన్మ పూర్వజన్మ సుకృతం. ఇంతకుముందు మేము వచ్చేది ఎప్పుడు వచ్చినా
కేవలం చంద్ర ప్రతిష్టమైన ఆ పంచారామ క్షేత్ర దర్శనానికి. తర్వాత ఆయన బ్రహ్మం గారు కాలక్రమంలో చెప్పినట్లు పాత దేవుళ్ళు మూతపడేది, కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చేది అన్నట్టుగా మా ఊళ్ళ ప్రభావం ఎక్కువైపోయింది. అట్లాగనే అరుణాచలం అంటే పంచభూతలింగాలలో అగ్నిలింగ స్థానమైన అరుణాచలం అంత ప్రసిద్ధంగా ఉండింది. ఈ పొద్దు అరుణాచలము అంటే వెంటనే మీకు గుర్తొచ్చేది రమణ మహర్షి. ధర్మము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పుడు అట్లే ఉంటుంది. అట్లాగనే ఆ ఊరికి ఆ ప్రసిద్ధిని తీసుకుని వచ్చేదానికి కాలమే కొంతమందిని నియమిస్తుంది. అట్లా నియమించిన వాళ్ళలో ఈ ధర్మరాజు గారు ఒకళ్ళు అనుకుంటాను. కాబట్టి ఈరోజు మనం ఎక్కడైనా అంటూ ఉంటారు పెద్దలు, పుత్రోత్సాహము కలగదు తండ్రికి పుత్రుడు ఉదయించిన మాత్రము చేత ఆ పుత్రుడు పదుగురి చేత మెత్తబడినంత చేత అప్పుడు కలుగును పుత్రోత్సాహం తండ్రికి అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రికి అదే ఆనందం కలిగింది. ఆ తండ్రి కుమారుడైనటువంటి ఈ విశ్వనాథుడికి అదే కలిగింది. కాశీలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మీ భీమవరంలో ఒక విశ్వనాథుడు ఉన్నాడు. ఈ కాలభైరవుడు ఉన్నాడు. సంగీతంతో వాయించేశాడు. ఆ చివరి 2 పాటలు వింటున్నప్పుడు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ ఇల్లు, మీ సమస్య, టైము ఎవరైనా చూసుకోగలిగినారా? అది మన భారతీయ సంగీతంలో, మన భారతీయ వేదంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇంకెక్కడా లేని గొప్పతనము మనకుంది. కానీ రాను ఈ విదేశీ వ్యామోహము మనల్ని ఎత్తినప్పటి మనము మన సంస్కృతికి దూరంగా పోతున్నాం. దీనికి ముఖ్య కారణము ఒక విధంగా మాటలు మారాల. తమ బిడ్డలకు మన సంస్కృతి సాంప్రదాయాలు బోధించాలి. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క లెక్కన ఉంటుంది. ఒక్కొక్కలకు ఒక్కొక్కటి గొప్పగా ఉంటుంది. నాదే గొప్ప అని చెప్పుకోవడంలోనే తకరాలు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళకు మంచి పని చేస్తున్నారు అంటే మన వంతుగా వాళ్లకు ఇచ్చి ఇంకా మంచి చేస్తాము అనుకున్నప్పుడు ఎంతో బాగుంటుంది. ఇదే సూత్రాన్ని అతరాసాలు అయితే తినేది తెలుసు, నాకు సూత్రాలు తెలియదు అన్నాడు. ఒరే నీ బతుకులో ఇంకో 20% పోయింది కాదు. ఇంత లోపల పడవకు కన్నం పడింది. స్వామి పండితులు గారు మీరు నాకు తెలియనిది ఏంటేంటో అంటారు, నాకు ఒక్కటి అర్థమై చావలే, మీకొకటి అడుగుతాను చెప్తారా అన్నాడు. అడుగురా అన్నాడు. అయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. ఎందుకురా? నాకెందుకు వస్తుంది ఈత రాదు అన్నాడు. అది ఒక్కటి రాకపోతే నీ బతుకంతా వేస్తూ నేను పోతానని పడవలంటూ దూకాడు. ఇక్కడ పండితుడి గొప్ప కప్పన, ఆ ఈత మాత్రం తెలిసిన ఆ పడవ ఆయనది గొప్పన. ప్రపంచం ఎట్లా ఉంది అంటే కొంచెం మనం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్న కొంచాన్నే అంతా తెలుసు అనుకున్న భ్రమలో ఉంటున్నాం. మనకంతా తెలిసింది మర్రి గింజ అంతా, తెలియాల్సింది మర్రి మానంతా. మనం నిజంగా ఆనంద స్వరూపులని గమనించుకుంటే చాలు. మనం నలుగురికి ఏం చేస్తామో అదే మనకు రివర్స్ వస్తుంది. ఏ గింజలు నాటుతామో అయ్యే మనకు తిరిగి రివర్స్ వస్తుంది. అందుకని ఉన్నంత కాలంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వకుండా పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ 10 మందికి సమాజానికి సేవ చేయడం, మంచి చేయలేకపోతే గమనుండడం, అపకారం ఆలోచన కూడా మనసులోకి రాకుండా పోతే అన్నీ బాగుంటాయి. మనం ఏం చేస్తామో అదే మనకు విమర్శ చేస్తుంది.
భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నిర్వహణలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 34వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేద పారాయణం, లక్ష కుంకుమార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామములతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలితా సహస్ర స్తోత్ర పారాయణం, ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట అలంకరణలు, రాత్రి 8 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి చండీ హోమం, సాయంత్రం 6 గంటల నుండి సమీ పూజ, 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం, 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి చీరల వేలంపాట, 13వ తేదీ ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగుతున్నాయన్నారు. భక్తులంతా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించాలని వారు కోరారు. सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् पराम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं ध्याये पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं. శ్రీమాత్రే నమః. మన భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో 34వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భముగా ఆశ్వీజ శుద్ధ పాద్యమి అంటే రేపు సోమవారం లగాజుతూ 2వ తారీఖు గురువారం వరకు అమ్మవారికి భక్తుల సహాయ సహకారములతో, దాతల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఆలయ కమిటీ వారు అందరూ కూడా, భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు జయప్రదంగా జరిపించాలని చెప్పే సంకల్పంతో రేపటి నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభంగానున్నాయి. అందులో భాగంగా ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి మహారాజశ్రీ ఆలయ ప్రధాన దాతలు దండు వెంకట సత్యరామకృష్ణరాజు గారి దంపతుల చేత కలశస్థాపనతో ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 10 గంటల నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, దుర్గా సప్తశతి పారాయణ, సూర్య నమస్కారములు, వేదపారాయణ ఇత్యాది పూజా విశేష కార్యక్రమాలన్నీ కూడా ప్రాతకాలం ముందు ఉదయం 9 గంటల నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రదోషకాలం ముందు 5 గంటలకి సహస్ర కుంకుమార్చన, అనంతరం స్థానిక మహిళా సమాజం వారి చేత 6 గంటలకి లలితా సహస్రనామ పారాయణం, అలాగే 7 గంటలకి ధూపసేవ, పంచహారతులు ఇత్యాది విశేష పూజా కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతినిత్యం కూడా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని అనేక రూపాలలో విశేష అలంకరణలు ఇత్యాది విశేష కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తదనంతరం ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి 50 మంది భక్తులంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా పాల్గొని ఈ జరిగే విశేష కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా తరపున, ఆలయ కమిటీ వారి తరపున మనం చేస్తున్నాం. జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే వినోద కార్యక్రమాలు, అలాగే 5వ తారీఖు చీరల వేలంపాట జరుగుద్ది. అలాగే ఆఖరు 13వ తేదీ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులు, దాతల యొక్క సహకారంతో జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. 1997వ సంవత్సరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్తో స్థాపించబడినటువంటి ఈ యొక్క శ్రీ అమ్మవారి యొక్క దేవస్థానంలో సుమారు 34 సంవత్సరాల నుండి దాతలు, భక్తులు సహాయ సహకారములతో అన్ని విధాలుగా కూడా ఇక్కడ సహకరిస్తున్నటువంటి ప్రజలతో సమక్షంలో ఈ యొక్క ఉత్సవాలు అతి ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు సాయంకాలం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి కొరకు ప్రాతులు కావాలని కోరుతున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా ఆలయంలో అమ్మవారికి విశిష్టమైన అలంకారం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని
ఆలయ కమిటీ నుంచి అర్చకుల నుంచి ప్రతి ఒక్కరిని దాతల్ని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత కనకదుర్గ అమ్మవారి వల్లే మన భీమవరం దుర్గమ్మ జగన్మాత కనకదుర్గ అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తుల యొక్క అనుగ్రహంతో, భక్తుల యొక్క అమ్మవారి యొక్క నిత్య దేవతార్చన, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల భక్తులందరూ కూడా సకల ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రతి నిత్యము కూడా శరన్నవరాత్రుల అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలని చెప్పేసి కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. కనకదుర్గమ్మ గుడిలో విజయదశమి సందర్భంగా అమ్మ రోజు 6 గంటలకి లలితా సహస్రనామ పారాయణం చేయబడును. కావున అందరు భక్తులు విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రజాసేవకు నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీసులకు మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి గొడుగులు పంపిణీ చేయడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు అన్నారు. భీమవరం మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ భీమారావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వర్షాకాలం వేడి సమయంలో వర్షం లేదా సూర్యప్రకాశం కారణంగా కంటికి సంబంధించిన వ్యాధి వల్ల అసౌకర్యం ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుందని, అందుకోసం సిబ్బందికి చిన్న సాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్య విజయ చెప్పారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ కాళీచరణ్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి క్లస్టర్ మేనేజర్ ఆపరేషన్స్ అఖిల్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి మా పోలీసు వారికి ఇన్వైట్ చేసినందుకు ముందుగా మ్యాక్స్ విజన్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పి అద్నాన్ నాయం ఐపీఎస్ వారు కొద్దిగా బిజీగా ఉండడం వలన నాకు ఈ కార్యక్రమం గురించి పంపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడిన డాక్టర్ అఖిల్ కుమార్ గారు స్పష్టంగా మనకి వివరించడం జరిగింది. ఈ మ్యాక్స్ విజన్ అనేది ఈ సర్వీస్ మోటో కింద ఈ కార్యక్రమాన్ని మనకి అరేంజ్ చేశారు. ముఖ్యంగా మన అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధాన ఇంద్రియం. ఇటువంటి నయనాన్ని కాపాడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛందంగా ఇప్పుడే రాజమండ్రిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మ్యాక్స్ విజన్ ద్వారా. మరి మేడం నల్లి మేడం గారికి ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మా ఇన్స్పెక్టర్ కాళీచరణ్, ట్రాఫిక్ సిఐ గారు, సిబ్బంది, మీడియా సోదరులు, ఇక్కడ మ్యాక్స్ విజన్ స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కానిస్టేబుల్స్కి కార్యక్రమం, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇప్పుడు నేను ట్రాఫిక్ వస్తూ ఏంటి ట్రాఫిక్ తక్కువ ఉన్నారంటే నాకు అర్థమైంది. ఇక్కడ అందరూ మన ట్రాఫిక్ సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. గాలి, వెలుతురు, నీరు, వర్షం, తుఫాను ఏదైనా మొట్టమొదటి ఫేస్ చేసేది ట్రాఫిక్కే. ఎందుకంటే పైన ఎండ కూడా ఇప్పుడు వరకు ఎండ ఉన్న, ఇప్పుడు వర్షం, గాలి, ధూళి అన్నీ ఉంటాయి. ఇటువంటి ప్రొటెక్షన్ కోసం మనకి ఈ సహాయం చేసినందుకు మ్యాక్స్ విజన్ చైర్మన్ గారికి, కో చైర్మన్ గారు కూడా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉందన్నారు, టెస్ట్స్ ఇవన్నీ మనకే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అరేంజ్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ మనందరం కూడా టెస్టులు చేసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ఆరోగ్య భద్రత ద్వారా కానీ మనం ఇమ్మీడియట్గా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది చాలా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ. సో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్, సో ఇది ఇండియా అండ్ అక్రాస్ 65 ఐ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో భీమవరంలో ఈరోజు పోలీస్ భద్రత కొరకు ట్రాఫిక్ పోలీసులు నిత్యము నిరంతరము
మన దుమ్ము ధూళి ఎండ వాన అని లేకుండా ప్రజల శ్రేయస్సు కొరకు ఎంతో కష్టపడుతున్నారండి. దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు సో అంబ్రెల్లాస్ గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. దీని ద్వారా వారు ఎండ నుంచి వాన నుంచి దుమ్ము ధూళి నుంచి కంటికి సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఏంటంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే ట్రాఫిక్ సిబ్బందికి, సిఏకి, క్రైమ్ సిఏ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్న ఏంటి అంటే ప్రొటెక్ట్ విజన్, ప్రొటెక్ట్ హీరోస్, మన రియల్ హీరోస్ పోలీసు వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా దీనిలో భాగంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. దీని ద్వారా వారు ఆరోగ్య భద్రతా స్కీమ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఉచితంగా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి 6 నెలల నుంచి సంవత్సరం కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కంటి చెకప్, కంప్లీట్ కంటి చెకప్, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, క్యాట్రాక్ట్ వర్కప్ అనేది చేయించుకోవడం జరుగుతుందండి. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్లో అన్ని రకాల కంటి రుగ్మతలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దాని మీద కొంచెం అంటే మీ పేరెంట్స్, పిల్లలు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి చెకప్ చేయించుకుంటే బెటర్ అండి. ఇయర్లీ వన్స్ చెకప్ మ్యాండేటరీ. ఏమన్నా ఉంటే దాని ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, డ్రై ఐస్, క్యాట్రాక్ట్ ఇవన్నీ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ బ్రాంచ్ ద్వారా భీమవరం చుట్టుపక్కల ఉన్న అందరి ప్రజలకి కూడా మనం అందించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్ సిబ్బందితో పాటు కొంతమందికి సర్వీసెస్ అనేది ఇస్తున్నాము. అలాగే ఈ లొకేషన్లో ఉన్న చాలామందికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రకారం కొంతమందికి దాదాపుగా ఒక 40% ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెకప్ అనేది చేస్తున్నాము. సో రిమైనింగ్ ఎవరైతే ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేదంటే ఈహెచ్ఎస్ పరంగా కానీ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచే సర్వీసెస్ అనేది అందిస్తున్నామండి. అలాగే ఆల్ ఇన్సూరెన్సెస్ కూడా మన సెంటర్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీసెంట్గా ఒక 25 బారిగేట్స్ అనేది సెంటర్ తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక మన భీమవరం అనే కాదు, రాజమండ్రి, కాకినాడ కూడా ఇలాగ ఇవ్వడం జరిగిందండి. సో ఇంకొక 25 బారిగేట్స్ కూడా ఇలా ఇవ్వబోతున్నాము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే దాదాపు ఒక 100 అంబరెల్లాస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించాలని, వాళ్ళకి కొంచెం మా సైడ్ నుంచి సర్వీసెస్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఇవి చేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.